హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయాన్నే మేమైతే పూజ దీపారాధన అయితే ప్రశాంతంగా చేసుకున్నామండి. ఈరోజు మేము శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి అయితే వెళ్తున్నామండి. ఈ వీడియోలో మీకు వీలైనంత వరకు రామాలయాన్ని చూపిస్తానండి. అలాగే పరమ పవిత్ర పావనమైన గోదావరి నది తీరాన్ని కూడా చూపిస్తానండి. ఏ గుడికి వెళ్ళినా ముందు మనమైతే మన ఇంటి దైవాన్ని పూజ చేసుకోవాలి కదండి. అందుకని మేము పొద్దున్నే పూజ చేసేసుకున్నాము. అలాగే ఉదయాన్నే రామాలయానికి కూడా బయలుదేరామండి. మాడవీధుల్లో నుంచి రామాలయ గోపురం అయితే మనకు దర్శనమిస్తుందండి. కనిపిస్తున్న ఈ స్టెప్స్ కింద దగ్గర నుంచే మనకి దేవుడు ఉత్తర ద్వార దర్శనాన్ని ఇక్కడ నుంచే చూపిస్తారండి, కల్పిస్తారు. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో భక్త రామదాసు గారు అలాగే హనుమంతుల వారు మనకి దర్శనాన్ని ఇస్తారండి. కార్తీక మాసం కదండి, దీపాలను వెలిగించుకోవడం కోసం గోశాల పక్కన కొంత స్థలాన్ని అయితే ఆలయ కమిటీ వారు కేటాయించారండి. పక్కన దీపాలను కూడా అమ్ముతున్నారండి. చక్కగా ప్రశాంతంగా దీపాలను అక్కడ వెలిగించుకోవచ్చండి. అలాగే ఆలయంకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయండి. ఎవరికైనా వృద్ధులకి అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగలేని వారి కోసం లిఫ్ట్ సౌకర్యం కూడా కలదండి. ఇక్కడ సెల్ ఫోన్ భద్రపరుచుకునే స్థలం కూడా ఉందండి. అలాగే అమ్మవారండి సరస్వతీమాత వీణ పట్టుకొని దర్శనం ఇస్తున్నారండి. బాగున్నారు అమ్మవారు చాలా. రాజగోపురం అండి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రాజగోపురం పక్కన ఇక్కడ కూడా సెల్ ఫోన్ భద్రపరచుకోవడానికి ఒక సదుపాయాన్ని అయితే ఆలయ కమిటీ కల్పించారండి. ఇది వచ్చేసి చిత్రకూట మండపం అండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో పూజలు అయితే జరుగుతున్నాయండి. సత్యనారాయణ స్వామి వ్రతాలు, అక్షరాభ్యాసము, అన్నప్రాసన్న. మేము వచ్చిందైతే మా పాప అక్షరాభ్యాసం కోసం అండి. వాళ్ళ నాన్నగారు అయితే పాపతో రాపిస్తున్నారు. పూజ అయిపోయాక శ్రీరామ అలాగే వాళ్ళు రాపిస్తున్నారండి. పాపతో పలికిస్తూ శ్రీరామ అని రాపించమన్నారండి అక్కడ పూజ చేసిన అయ్యగారు. మా హన్వి అయితే మా పాపకి ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు. శ్రీరామాను అని చెల్లి అని చెప్తున్నాడండి. తను కూడా ముద్దుగా చక్కగా రాస్తుంది. పూజ అయితే చాలా బాగా చేశారండి. మా వారు రాపిచ్చేశాక నేను కూడా రాపిస్తున్నానండి. శ్రీరామ అని 3 టైమ్స్ తనతో చెప్పించుకుంటూ రాపిస్తున్నానండి. అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగిందండి. పూజా సామాన్లన్నీ మనకు అక్కడ పక్కనున్న స్టోర్లో చిన్న చిన్న షాపుల్లో కూడా అవైలబిలిటీ ఉందండి. ఏం కంగారు పడకుండా అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చండి. లేదంటే ఒక రోజు ముందు మనం అయ్యగారి సంప్రదిస్తే ఆయన మనకి లిస్ట్ రాసిస్తారండి. ప్రశాంతంగా అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. ఈ చిత్రకూట మండపంలో చాలా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారండి. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా విస్తీర్ణంగా ఉంది. ఎంతమంది భక్తులైనా కూర్చునే విధంగా అంత సదుపాయకరంగా ఉందండి. మాకైతే పూజ చాలా బాగా చేశారండి. మేమైతే చాలా ఆనందంగా అనుకున్నాము. మా పాప మా బాబు అయితే శ్రీరామ శ్రీరామ అనే రాసిన స్లేట్ని చూపిస్తున్నారండి. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అసలు దేవుడి నామస్మరణతో చాలా బాగుంది ఆ రోజు. పక్కనైతే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందండి. వేల మంది దంపతులు కూర్చొని వ్రతాన్ని అయితే చేస్తున్నారండి. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. తర్వాత మేమైతే రామయ్య తల్లిని సీతమ్మ తల్లిని దర్శించుకొని బయటకు వచ్చామండి. ఇక్కడ హనుమంతుల వారిని కూడా దర్శించుకున్నామండి. అలాగే ఇక్కడ సీతమ్మ, రామయ్య, లక్ష్మణ స్వామి అలాగే పరమ భక్తురాలైన దమ్మక్క గారు కూడా దర్శనమిస్తారండి. ఇక్కడ చీరలు అలాగే పంచలను కూడా మనకి అమ్ముతున్నారండి. ఇక్కడ మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఆలయ కమిటీ వారు ఆ సదుపాయాన్ని కూడా కల్పించారండి. ఈరోజు చాలా మంచి రోజు అంటున్నారండి. వేల సంఖ్యలో అసలు ఒక 20 మంది జంటలకేమో పెళ్లి జరిగిందండి. మా పాపతో ఇక్కడ పలకని బలపాన్ని అలాగే పండ్లని ఇప్పించానండి పిల్లలకి. ఇక్కడ మేమైతే చిన్న ఫోటో తీసుకున్నాం మా ఫ్యామిలీ. తర్వాత మేము వచ్చేసాము పరమ పవిత్రమైన గోదావరి నదీ తీరానికండి. ఆహ్లాదకరంగా చాలా బాగుందండి. అసలు కార్తీక మాసం కదా, స్నానాలు జపాలు అలాగే చక్కగా దీపాలను కూడా నదిలో వదులుతున్నారండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. బోటు సౌకర్యం కూడా కలదు. ఇక్కడ చూడండి, గోదావరి నదీ తీరం నుంచి మనకి రామాలయ గోపురం అయితే దర్శనమిస్తుందండి. ఒక పక్క రామాలయ గోపురము, మరొక పక్క గోదావరి నది వ్యూ అయితే చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉంటుంది.
మేము ఇంటికొచ్చిన తర్వాతకి మళ్ళీ మాకు తెలిసిన వారు మమ్మల్ని అయ్యప్ప స్వామి పూజకైతే పిలిచారండి. ఆ స్వామి మాత మమ్మల్ని పిలిచారు. అక్కడికి కూడా వెళ్ళామండి. అయ్యప్ప స్వామి పూజ చాలా 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 బాగా జరిగిందండి. ఆ స్వామివారు పాడే పాటలకైతే అసలు భగవంతుడు మనల్ని అసలు దగ్గరికి తీసుకెళ్ళే విధంగా ఆ గానము, పాటలు చాలా బాగున్నాయండి. తీర్థప్రసాదాలు స్వీకరించి మా ఇంటికైతే వచ్చేసామండి. మన వీడియోస్ మీ దాకా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.